ఇప్పుడు మనం ఆంధ్రకు పోదాం. ఎందుకంటారా, మోడీ సార్ వచ్చినాడు, రజనీకాంత్ సార్ వచ్చినాడు, చిరంజీవి సార్ వచ్చినాడు, బాలకృష్ణ సార్ వచ్చినాడు. ఏందోళ్ళ అట్లా చూస్తురు? దీర్ఘాల దేశుడు బరాబరే కానీ అసలు ఎందుకు వచ్చిరు గది చెప్పరాదని అంటారా? అయితే ఆడ కొత్త ప్రభుత్వం కూర్చున్నది, ప్రమాణ స్వీకారాల కార్యం నడిచింది. ఆ పేరంటానికి మనం కూడా పోయి ఎట్లెట్లా నడిచింది, ఎవరెవరు ఎట్లెట్లా చేసిరు, ఏంది కథ సుషదం రారే. చంద్రబాబు అనే నేను, నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అగో చంద్రబాబు సారు ఎన్నాళ్ళకు నవ్వుముఖంతో కనబడుతుండో చూడురల్లా. ఇక విమానం దినడైపోయినాక మోడీ సార్ కాడికి పోయి అలుముకొన్నాడు. ఆనంద బాష్పాలు వచ్చినట్టున్నాయి. అటు మోడీ సార్ కూడా షబ్బష్ షబ్బష్ షబ్బష్, మనం ఒకటి, సూపర్ సూపర్ అనుకుంటా చంద్రాల సార్ను ఖుషి చేసిండు. ఇక వెనక షీరి పవన్ అన్న కూడా విమానం తిన్నాడు. అన్నట్టు ప్రమాణ స్వీకారాల కార్యం ఒడిచినాక ఇగో ఈ సీను చాలా మందికి మస్తు అనిపించిందోల్లా. పవన్ అన్న మోడీ సార్ షోలా మా అన్నున్నాడు, జర ఒక ఫోటో ప్లీజ్ అని అన్నట్టున్నది. ఫోటో ఏంది, డైరెక్ట్ దగ్గరికి పోయి చేతులే కలుపు తప్ప అని గిట్లా పోయిర్రు. ఇక ముగ్గురు గిట్ల చేతులు కాబట్టి సంబర పడ్డరు. ఇక వెనుకనేమో చంద్రాల సారు కడుబోళ్లకు మోడీ సార్ తోని ములాఖత్ చేపించిండు. ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అన్నట్టు ఇంకా కొన్ని ముచ్చట్లు కూడా చూడాలి. ఇగో ఇటు నడ్డా సారు గడ్కరీ సారుకు ఏమో చేతులా ఏమో ఇస్తుండు కదా. సోంపా బాబు వక్కల సోంపే కావచ్చు, ఇంకా తీసుకో అంటే ఇక సార్లు సరిపోయింది అనుకుంటా నోట్లు వేసుకున్నాడు గడ్కరీ సారు. ఇటు మన మాజీ గవర్నర్ తమిళసై మేడం కూడా వచ్చిందోలా. మేడం నమస్తే పెట్టుకుంటా పోతుంటే అమిత్ షా సారు పిలిచి ఏమో చెప్తుండు, గట్ల కాదు గిట్లా, గిట్ల కాదు గట్లా అంటున్నట్టున్నది కదా. మరి ఏం చెప్తుండో నాకైతే తెలియదు. ఇటు మన బాలయ్య బాబు కూడా ఉన్నాడు కదా స్టేజ్ మీద. చంద్రబాబు ఇంటమ్మే భువనేశ్వరికి దీవెనార్తులు ఇస్తుండు. బావ ముఖ్యమంత్రి అయింది అనుకుంటా. మొత్తానికి ఆంధ్రల ప్రమాణ స్వీకారాల కార్యం యోగిట్లో ఒడిచింది. గవర్నర్ మరియు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రివర్గ సభ్యులతో ఫోటోగ్రాఫ్.